హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విద్యాని. మీరు చూస్తున్నది విద్యారాజ్ తెలుగు ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. ఫర్దర్గా నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. మీరే ఫస్ట్ చూసేయచ్చు అనమాట. మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్, కామెంట్ చేయండి. నేను లైక్ బటన్ మీద ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే నా ఛానల్ గ్రో అవ్వాలన్నా, అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా అండ్ నా వీడియోస్ ఎక్కువ మందికి చేరాలన్నా కూడా లైక్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల అవి ఎక్కువ షేర్ అవుతాయి అనమాట. అలాగ అందరూ చూడగలుగుతారు అనే ఉద్దేశంతో నేను లైక్ బటన్ మీద క్లిక్ చేయమంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట, 4 అలా అవుతుంది. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నేను ఈ వీడియోలో ఏమేమి చేస్తానో అవి ఈ వ్లాగ్లో చూడొచ్చు. నేను ఈ వీడియోలో ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను నా యాంకిల్ ఫ్రాక్చర్ అయింది కదా, అది వెళ్ళి చూపించుకున్నాను అనమాట. మండే వెళ్ళి చూపించుకున్నాను. అంటే 3 వీక్స్కి రమ్మన్నారు కదా, 3 వీక్స్కి అయింది. ఇంకా వెళ్ళి చూపించుకున్నాను. అది ఎట్లా ఉందంటే అట్లాగే ఉంది. క్రాక్ ఏమి హీల్ అవ్వలేదు అనమాట. డాక్టర్ చెప్పారు ఇప్పటి నుంచి కొంచెం నడుస్తుంటే అది కొంచెం స్టిక్ అవుతుంది ఆ బోన్ అనేది, లేకపోతే అట్లాగే ఉండిపోతుంది. ఇప్పటి నుంచి నడవడం స్టార్ట్ చేయండి. అంటే నాకు కొంచెం పెయిన్ లేదు, చాలా తగ్గిపోయింది పెయిన్ అయితే, స్వెల్లింగ్ కూడా లేదనమాట. అందుకని నేను ఇప్పటి నుంచి కొంచెం నడవడం స్టార్ట్ చేశాను. అదే దాని గురించి అప్డేట్ ఇద్దామని చెప్పాను. ఈ ఎక్స్రే తీసుకున్నాను కదా, ఆ ఎక్స్రే పిక్ ఇక్కడ పెడతాను చూడండి. అంటే కొంచెం కూడా హీల్ అవ్వలేదనమాట. ఇంకా చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంకా ఇదే ఈ ఏం ఆడుకున్నాం, పజిల్స్ ఆడుకున్నామా? సరే అయితేరా అక్క, పజిల్స్ ఆడుతుందంట. ఆడుకున్నామా? ఏం చేస్తావు నువ్వు? అక్క చెల్లి దా. సరే కింద కూర్చున్నామా? తీ చూద్దాం. ఓ ఏమేమి ఉన్నాయి? ఏది ఏ పజిల్ ఆడతారో చూడండి. ఉండి నాన్న చూపిస్తుంది అక్క. కాదు, పజిల్స్ అక్కడ ఉన్నాయి చూడు వైషమ్మ. ఏది ఇటు చూపి. సరే ఇటు ఇటు రపంజులు ఆడతారా? సరే ఏది సెలెక్ట్ చేసుకోండి అయితే. సరే మీ రిమైనింగ్ అన్నీ దండ పెట్టేసాయి. నువ్వు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని, ఎందుకంటే అన్నీ కంబైన్ స్టడీ అయిపోద్ది మళ్ళీ. మీ చెల్లి ఉంది కదా. ఇది వచ్చేసి 12 పజిల్స్ ఒక బాక్స్లో అనమాట. డిఫరెంట్ ప్యాటర్న్ అన్నీ. పిల్లలు రోజు ఒకటే ఆడాలన్నా బోర్ కొడుతుంది వాళ్ళకి, అలాగా ఒకటే ఆడాలంటే ఆర్డర్ కూడా. ఇంకా మా పాప వచ్చేసి ఇక్కడ అన్ప్యాక్ చేస్తుంది ఒక్కొక్క ప్యాకెట్ని. ఇంకా స్టార్ట్ చేయి. శాన్వి అక్కకి హెల్ప్ చేయమ్మా. రోజు ఇలా ఆడిపిస్తూ ఉన్నాను. అంటే 3:30 తర్వాత స్కూల్ ఉండదు కదా, ఇంకా అప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి గేమ్స్ ఆడుతూ అట్లా ఉందనమాట. ఇంకా May 22కి వాళ్ళ స్కూల్ కూడా అయిపోతుంది. రోజు అయితే వర్చువల్ లెర్నింగ్ అట్లాగా స్కూల్ టీచర్స్ ఎట్లా ఇలాగ బిజీ పెడుతున్నారు వాళ్ళని. ఇంకా తర్వాత అది కూడా ఉండదు. ఇంకా నేను ఇలాంటివి టీవీ ఎక్కువ యూజ్ చేయకుండా ఇలాగ ఆడిపించాయి ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. తనతో ఆడిపిస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ అక్క ఆడుతుందని తను కూడా పక్కన కూర్చొని తనతో పాటు కొంచెం హెల్ప్ చేస్తూ, అంటే దాన్ని కూడా నేర్చుకుంటూ అట్లాగా చేస్తుందనమాట. ఇంకా బయటికి కూడా వెళ్ళేది ఉండదు కదా, టీవీ ఎక్కువ చూడకుండా ఇలా చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళతో పాటు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇద్దరము హాఫ్ తీసుకున్నాము. అంటే నేను, మా చిన్న పాప, మా పెద్ద పాప వేరుగా. తను కొంచెం అంతా ఎక్కువ మా పెద్ద పాప సెట్ చేసింది. ఇంకా నేను ఏదో కొంచెం మా చిన్న పాపని బిజీ చేద్దామని, తను ఎంగేజ్ చేద్దామని నేను కొంచెం ఇద్దరం ఆడుతూ ఉన్నాను అనమాట.
గివ్ మీ నన్నడు నచ్చిపెట్టున్నావు. గివ్ మీ, గివ్ ఇట్ టు మీ, గివ్ మీ, గివ్ మీ. What is this? The bundle and and the lizard, their friends. She's wearing her dress. Yeah. Wowie. ఇప్పటిదాకా మేము పజిల్స్ ఆడాము. అవి వచ్చేసి 12 పజిల్స్, 1 బాక్స్లో వచ్చేసి 12 పజిల్స్ అనమాట. రోజుకి ఒకటి ఆడిపిస్తూ ఉన్నాను. అంటే ఇక స్కూల్ 3:30కి అయిపోతుంది. వర్చువల్ లెర్నింగ్, ఆన్లైన్ క్లాసెస్ కదా. ఇప్పుడు ఇంకా 20th వరకు ఉంటాయి. 28th నుంచి స్కూల్ లేదు వీళ్ళకి. ఇంకా ఆ రోజు అన్ని స్టాఫ్ తెచ్చుకోవాలి. స్కూల్ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. మా పాప మా హస్బెండ్ వెళ్తారు అంటున్నారు. ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా రోజు అయితే స్కూల్ తర్వాత ఏం ఆడాలి అంటే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. ఇంకా బయటకు కూడా వెళ్ళేది లేదు కదా. బయటకు అయితే మామూలుగా పార్క్ వెళ్ళి ఆడుకోవచ్చు. పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు అక్కడికి పార్క్కి అయితే. ఇక్కడ ఇంకా ఏం లేదు కదా. ఇంకా లాక్డౌన్లో అసలు ఎవరు కలవడానికి వెళ్ళలేదు ఇక్కడ. ఇంకా అందుకని రోజు ఏదో ఒకటి ఆడిపిస్తాను అనమాట. పజిల్స్ రోజుకి ఒక్కొక్కటి కొంచెం సేపు ఆడితే ఏమన్నా కొంచెం వాళ్ళకి షార్ప్ అవుతుంది కదా బ్రెయిన్ అనేది. ఇంకా ఆలోచిస్తూ ఉంటే అట్లాగా మా హస్బెండ్ కూడా మధ్యలో వచ్చి కొంచెం ఫిక్స్ చేశారు కొన్ని అట్లాగా. ఇప్పుడు దాకా అది ఆడుకున్నాము. ఇప్పుడు వెళ్ళి నేను ఒక సోయా చంక్స్ మంచూరియన్ స్నాక్ చేద్దామని వెళ్తున్నాను. ఇంకా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా డాక్టర్ నడవమని నేను ఎప్పుడెప్పుడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కొంచెం పెయిన్ ఉన్నా కానీ ఓకే, అంత ముందులా కాదు, కొంచెం బాగానే ఉంది. అట్లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు సోయా చంక్స్ మంచూరియన్ చేస్తున్నాను కదా. దానికి వచ్చేసి నేను బాయిలింగ్ వాటర్ కావాలన్నమాట. బాగా బాయిల్ అయి ఉండాలి. దానికి వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని బాగా వేడి చేసి పెట్టుకోవాలన్నమాట. మసలే వాటర్ అంటారు కదా, మసలే నీళ్ళు. అట్లా దాంట్లో వచ్చేసి నేను గార్లిక్, గ్రీన్ ఆనియన్ ఉంటుంది కదా, అది ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి. ఇంకా నేను అన్ని క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. అట్లా స్క్వైర్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని అట్లా స్క్వైర్ షేప్లో అన్నీ నా దగ్గర ఉన్న క్యాప్సికము అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇంకా ఆనియన్స్ కూడా అలాగే క్యాప్సికమ్ ఎట్లా కట్ చేసుకున్నామో ఆనియన్స్ కూడా అదే షేప్లో కట్ చేసుకుంటాను అనమాట. మీకు ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు, కానీ రెస్టారెంట్లో ఇట్లాగే ఉంటుంది కదా, షేప్ స్క్వైర్ షేప్లో ఉంటాయి ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ. అందుకే నేను ఆ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాగా వాటర్ అనేవి బాయిల్ అయినవి దాంట్లో వేసేస్తున్నాను. మనం ఇప్పుడు అవి వేసి బాయిల్ చేయకూడదు, ఎందుకంటే అవి ఎక్కువ స్మాష్ అయిపోతాయి అనమాట. ఇట్లా బాగా దాంట్లో లోపలికి బాగా ప్రెస్ చేస్తూ దాన్ని లోపలికి నెట్టేసి దాన్ని మూత పెట్టేయాలన్నమాట. అట్లా లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉండిన తర్వాత అవి బాగా వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అట్లా మొత్తం మనము స్టెయినర్తో మొత్తం వాటర్ తీసేయాలన్నమాట. తీసేసి అవి బాగా దాంట్లో ఇంకా వాటర్ ఉంటాయి, అవి బాగా చేత్తో ప్రెస్ చేస్తూ వాటర్ అన్నీ తీసేయాలి. వాటర్ లేకుండా ఉంటే మనకి ఈజీగా అవుతుంది. ఎక్కువ బైండింగ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. దీని వచ్చేసి కారము, మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. అన్నీ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ దాంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, 1/2 కప్ తీసుకున్నాను అనమాట. మనము ఎక్కువ యూజ్ చేయాల్సి ఉండదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ లేకపోతే మనం బైండింగ్కి కార్న్ఫ్లోర్ తక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మొత్తం నేను బాగా మిక్స్ చేశాను ఈవెన్గా. దాంట్లో వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నారు. లేదు మీరు ఎయిర్ ఫ్రైయర్ లేదనుకుంటే మనము ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైలో అట్లా నేను ఆ ట్రేలో అట్లా మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. నేను 375 ఫారెన్హీట్ మీద ఒక 20 మినిట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను 20 మినిట్స్ చూపిస్తున్నాను కదా. 20 మినిట్స్ కూడా అవసరం లేదు, కొంచెం తక్కువే పట్టింది నాకు. అది ఒక్కొక్క ఎయిర్ ఫ్రైని బట్టి ఉంటుందన్నమాట. నేను వచ్చేసి నాకు 15 మినిట్స్ సరిపోయింది. నేను చూసుకుంటూ ఉన్నాను మధ్యలో. ఇప్పుడైతే క్రిస్పీగా రెడీ అయిపోయాయి. తర్వాత వచ్చేసి మనము గార్లిక్ ఉంటుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో గార్లిక్ వేసుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. మనము హెల్దీగా మంచి హెల్దీ వేలో అన్నీ తింటూ వెయిట్ లాస్ అవ్వడం ఎంతో బాగుంటుంది కదా. ఏది స్కిప్ చేయకుండా
నేను వచ్చేసి మిరియాల పొడి వేసుకుంటున్నాను అనమాట, 1/2 టీ స్పూన్. దాంట్లో మనం ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాము, ఇది చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. దాంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను. అన్నీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ నేను తీసుకున్న దానికి 2 టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. అన్నీ వెనిగర్ వేసుకుంటున్నాను. ఇది చిల్లీ వెనిగర్ అనమాట, కొంచెం కారంగా ఉంటుంది, వెనిగర్ కూడా ఉంటుంది అనమాట. ఇది చిల్లీ వెనిగర్. నేను కచప్ వేసుకుంటున్నాను ఒక 2 టీ స్పూన్స్. అన్నీ 2 టీ స్పూన్స్ తీసుకున్నాను అనమాట, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి. అండ్ నా దాంట్లో ఇంకా నాకు కొంచెం ఎక్కువ కారం కావాలి, స్పైసీగా ఉండాలి అనుకుని నేను కొంచెం స్పైసీగా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇది ఇంకో రకం రెడ్ చిల్లీ సాస్ అనమాట. అండ్ లాస్ట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపి, ఇది దీనివల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ ఉంటుందన్నమాట. ఇంకొంచెం వాటర్ కలుపుకోవాలి దాంట్లో. నేను ఇంకొంచెం వాటర్ కలిపాను. లాస్ట్లో మనము గ్రీన్ ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్, అవి వేసుకుంటున్నాను. ఇంకా మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, అవి దాంట్లో కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే సోయా చంక్స్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. మీల్ మేకర్ మంచూరియన్ కూడా అంటారు. నేను లాస్ట్లో కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. సోయా చంక్స్ అనేది హై ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. అది ఈక్వల్ టు మిల్క్, మీట్, ఎగ్ ఎంత ఉన్న వాటిలో ఎంత ఉంటుందో ప్రోటీన్, దీంట్లో సేమ్ క్వాంటిటీ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే లో క్యాలరీ ఫుడ్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డైట్ స్పెషల్ స్నాక్ చూపిస్తాను కదా, సోయా చంక్స్ మంచూరియన్ అంటే మీల్ మేకర్ మంచూరియన్ అనమాట. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి వెజ్ మంచూరియన్, చికెన్ మంచూరియన్ అట్లా తింటూ ఉంటాం కదా, స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటాం కదా. చాలా హెల్తీగా ఎమ్మీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్లాగే చాలా ఈజీ అనమాట. చూసారు కదా మొత్తం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో. ఇంకా మనము మీల్ మేకర్ అనేది మన ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి మనం డైట్లో చేర్చుకుంటే మీల్ మేకర్ అనేది చాలా హెల్తీ అనమాట. ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంటే మెటబాలిజం రేట్ పెంచాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నవి తినాలన్నమాట డైట్ చేసేవాళ్ళు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి, అది మటుకు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్. అలా బాల్కనీలో కూర్చొని వ్యూని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేశాను అనమాట. ఆ రోజు నేను స్నాక్ అని చేశాను, కానీ తర్వాత మేము డిన్నర్ కూడా ఏం తినలేదనమాట. కడుపు ఫుల్గా అనిపించింది. అండ్ పిల్లలు అయితే కొంచెం కర్డ్ రైస్ తినేసి పనుకొని నిద్రపోయారనమాట. ఇంకా అట్లాగా కడుపు ఫుల్గా అనిపిస్తుంది. చాలా మంచి క్రేవింగ్స్కి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి డైట్ చేసే వాళ్ళకి.